ఏంటండి మీరు? అన్నీ తెలిసి కూడా సునంద గారికి వంత పాడతారేంటి? ఇంకేం చేయని చెప్పు, నా పరిస్థితి అలాంటిది. శ్యామ్ అయితే ఆఫీస్ పనులున్నాయని తప్పించుకోగలిగాడు. కాదనడానికి నేనేం కారణం చెప్పగలను? నేను గనక వ్రతం జరిపించడం అనవసరం అని చెప్పుంటే, మీరు పెళ్లి చేసుకున్నారు అన్నది అబద్ధమని సునందకి క్లారిఫై అయిపోయి ఉండేది. అది నిజమే. అవును, ఆవిడికి మా పెళ్ళే ఇష్టం లేదు కదా, మరి వ్రతం జరిపించడానికి ఎందుకు ఉత్సాహం చూపిస్తుంది? మీ పెళ్లి నిజమైతే వ్రతంలో కూర్చుంటారు, అబద్ధమైతే అడ్డుపడతారు అన్నదే తన ప్లాన్. శ్యామ్ కుదరదు అని చెప్పగానే సునంద వదిలేస్తుంది అనుకుంటున్నావా? మీ నుంచి నిజం రాబట్టడానికి ఏదో ఒక అస్త్రం సంధిస్తుంది. అమ్మా, ఏమైంది ఖుషి? వ్రతం చేయడానికి డాడీని నువ్వే ఎలాగైనా ఒప్పించాలమ్మా. మీ డాడీకి ఆఫీస్ పనులున్నాయని చెప్పారు కదమ్మా, అవన్నీ ఎప్పటి నుంచో ప్లాన్ చేసుకుని ఉంటారు. ఉన్న పళంగా ఆ పనులు క్యాన్సిల్ చేసుకోవాలంటే ఎలా కుదురుతుంది చెప్పు? కుదరకపోతే పోనీ, కానీ వ్రతం జరగడం ఇంపార్టెంట్ అమ్మా. లేకపోతే నీకు డాడీకి చాలా డేంజర్. నాకు చాలా భయంగా ఉందమ్మా. డాడీని ఒప్పించమ్మా నా కోసం, ప్లీజ్. అమ్మా ప్లీజ్ అమ్మా, డాడీని ఒప్పించమ్మా. రా అమ్మా. ఖుషి, నువ్వు ఈ విషయంలో ఇన్వాల్వ్ అవ్వద్దని నీకు చెప్పాను కదా, మళ్ళీ ఎందుకు రాదని బతిమాలుతున్నావు? రోజు రోజుకి నా మాట అంటే నీకు లెక్క లేకుండా పోతుంది. వెళ్ళి హోంవర్క్ చేసుకోపో. నేను వెళ్ళను. మీరు వ్రతం జరిపిస్తానని ప్రామిస్ చేసేంత వరకు నేను ఊరుకోను. ఖుషి, ఇది నీకు సంబంధం లేని విషయం. సంబంధం ఉంది డాడీ. వ్రతం జరగకపోతే ఇంట్లో బ్యాడ్ జరుగుతుంది. ఐ కాంట్ బేర్ దట్. అదంతా నిజం కాదు బేబీ, నువ్వేం భయపడకు. నిజమే డాడీ, దానికి ప్రూఫ్ కూడా ఉంది. ఇది వరకు కూడా నువ్వు వ్రతం చేయలేదు కాబట్టి అమ్మ చనిపోయింది. అమ్మ ఎలా ఉంటుందో కూడా నాకు తెలియకుండా పోయింది. ఇప్పుడు వ్రతం జరగకపోతే ఈ అమ్మ కూడా నాకు దూరం అవుతుంది. లేకపోతే నీకేదైనా జరుగుతుంది. మీ ఇద్దరిలో ఎవ్వరు లేకపోయినా నేను ఉండలేను డాడీ. నాకు మీరిద్దరు కావాలి డాడీ. ప్లీజ్ డాడీ, నాకు మీరిద్దరు కావాలి. నాకు మీరిద్దరు కావాలి డాడీ. ఖుషి, 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 అమ్మా ఖుషి. మీరిదంతా ఎందుకు చేశారో నాకు బాగా తెలుసు. మీ పంతం నెగ్గించుకోవడం కోసం ఖుషిని వాడుకోవడానికి మీకు సిగ్గనిపించలేదా? ఖుషి హెల్త్ కండిషన్ తెలిసి కూడా తనకు అలాంటి మాటలు చెప్పడానికి నీకు మనసులో ఒప్పింది సునందా? నేను చెప్పిన దాంట్లో తప్పే ఉంది. వ్రతం జరగకపోతే
ఇంట్లో ఎలాంటి చెడు జరుగుతుందో అని ఖుషీకి అర్థమయ్యేలా చెప్పాను అంతే. ఎలా ఉంటుందో తెలియని అమ్మ గురించే ఖుషి అంత బాధపడిందంటే కళ్ళ ముందున్న మనలో ఎవరికైనా ఏదైనా జరిగితే తను ఎలా తట్టుకుంటుంది? మీరే ఆలోచించండి మావయ్య. అయినా ఏదో చేయకూడని పని చేయమన్నట్టు ఎందుకురా అంత ఇదైపోతున్నావు? వ్రతంలో కూర్చోటానికి ఒప్పుకోవట్లేదు అంటే మీ పెళ్లి అబద్ధమా? అమ్మా, మీకు పెళ్లి జరగలేదా? వ్రతంలో కూర్చుంటేనే మాకు పెళ్లి జరిగినట్టు మీరు నమ్ముతాము అంటే మిమ్మల్ని నమ్మించాల్సిన అవసరం మాకు లేదు. అమ్మా, డాడీకి అర్థం కావట్లేదమ్మా. నువ్వైనా అర్థం చేసుకో అమ్మా, ప్లీజ్ అమ్మా. కంగారు పడ ఖుషి. నువ్వు కోరుకున్నట్టుగానే రేపు వ్రతం జరుగుతుంది. ప్రామిస్? ప్రామిస్. థ్యాంక్ యూ అమ్మా. బుర్ర పనిచేయట్లేదా నీకు? వ్రతం జరిపిస్తామని ఎందుకు ప్రామిస్ చేసావు? ఖుషి కోసం. మన గురించి తను అంతలా అల్లాడిపోతూ ఉంటే నేను చూడలేకపోయాను. తప్పు చేసావు రాధా. నువ్వు వ్రతానికి ఒప్పుకోకపోయి ఉంటే తను అంత బాధపడినా నువ్వు పట్టించుకోలేదని ఖుషీకి నీ మీద ద్వేషం కలిగి ఉండేది. మంచి అవకాశాన్ని మిస్ చేసుకున్నావు. ఈ సిచ్యువేషన్ని వాడుకొని ఉంటే నీ పని పూర్తి అయిపోయింది కదా. నేను వచ్చిన పని పూర్తి చేసుకోవడం ముఖ్యమే, కానీ దానికన్నా ఖుషి ఆరోగ్యం ఇంకా ముఖ్యం. ఖుషి మీ మాటలే తట్టుకోలేక ఒత్తిడికి లోనైంది. అలాంటి టైంలో నేను తనకి వ్యతిరేకంగా మాట్లాడి ఉంటే ఖుషి మనసు ఇంకా గాయపడి ఉండేది. అది తన ఆరోగ్యం మీద ప్రభావం చూపించేది. ఖుషికి ఒత్తిడిని దూరం చేయడానికి మనం వ్రతం చేస్తామని మాటిచ్చాను.